హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో ఎవరెవరు దీనికైతే అప్లై చేసుకోవాలి, ఎవరైతే దీనికైతే అప్లై చేసుకోవద్దో మనం స్టెప్ బై స్టెప్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే మనం తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. సో మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఇక్కడ మిలిటరీ స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్ ద పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ జెండర్ డ్యూటీ అనేది మనకు స్పోర్ట్స్ కోటా నుండి రిలీజ్ చేశారు. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 18th May నుండి 6th June వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మనకు ఇక్కడ ఇన్వైట్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అయితే ఎవరైతే స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో, సో హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి అనేది మనకు వాళ్ళు 403 వేకెన్సీ అనేది మనకు రిలీజ్ అయితే చేశారు. 403 అనేది పోస్టులు అయితే రిలీజ్ చేశారు అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన మనకు ఇక్కడైతే రూల్స్ ఇక్కడైతే మనకు సంబంధించినది ఇచ్చారు. మనకు అప్లికేషన్ అనేది వచ్చేసి ఆన్లైన్ అయితే చేయాలి మనకు 18th May రోజు. తర్వాత ఇక్కడ స్టేజ్ 1 వచ్చేసి మనకు ట్రయల్ టెస్ట్, తర్వాత ప్రొఫెషన్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో మనకు మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఎవరైతే మనకు షార్ట్ లిస్ట్ అయితే ఈ ట్రయల్ అయితే పాస్ అవుతారో దానికైతే మీ యొక్క మార్క్స్ పైన అయితే వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే లాస్ట్కి అయితే ఇక్కడ తీయడం అయితే జరుగుతుంది. సో మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే డైరెక్ట్గానే మీకు వాళ్ళు సెలెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. స్టేజ్ 1లో మీకు సంబంధించిన ట్రయల్ టెస్ట్, ప్రొఫెషన్ టెస్ట్, ఫిజికల్, డాక్యుమెంటేషన్ అయితే అన్ని కరెక్ట్గా అయితే కంప్లీట్ అయితే సెకండ్ స్టేజ్లో మీకు మెడికల్ ఎగ్జామ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ అయితే మీకు మెరిట్ లిస్ట్ ద్వారా డైరెక్ట్గా అనేది మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించినది మనకు ఇక్కడ నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మనకు అడ్మిట్ కార్డ్, కాల్ లెటర్ వచ్చేసి వెబ్సైట్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీ యొక్క ఇక్కడైతే మీకు సంబంధించినది మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత అంటే మనకు సెలెక్షన్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ శాలరీ వచ్చేసి 25,500 నుండి 81,100 వరకు అయితే ఉంటుంది. సో ఇండియా సిటిజన్షిప్స్ అయితే అప్లై చేసుకోవాలి దీనికి. తర్వాత మనకు ఇక్కడ డిసిప్లిన్ స్పోర్ట్స్ నేమ్ ఇచ్చారు. తర్వాత మనకు ఇక్కడైతే మెయిన్ వేకెన్సీస్ అంటే మెయిన్ ఉమెన్ వాళ్ళకైతే ఈ విధంగా కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మనకు సంబంధించిన కేజెస్ అనేది ఇచ్చారు. తర్వాత టైకాండో, తర్వాత ఇక్కడ కరాటే కానీ, తర్వాత దానికి సంబంధించిన ఆర్పిచి కానీ, తర్వాత దీనికి సంబంధించిన అనేది మనకు ఇక్కడ రోలింగ్ కానీ, ఫుట్బాల్ కానీ, ఇక్కడైతే మనకు హ్యాండ్ బాల్ కానీ, తర్వాత ఖోఖో, స్విమ్మింగ్ అని, తర్వాత దీనికి సంబంధించిన వాలీబాల్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే ఇక్కడైతే నోటిఫికేషన్లో అయితే జాగ్రత్త చూసుకోండి. మీకు సంబంధించిన ఏ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉన్నదో సో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో జాగ్రత్తగా అయితే మనకు ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అయితే ఎవరైతే స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అండ్ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ వేకెన్సీస్ ఇక్కడ మనకు వేకెన్సీస్ వైజ్ అనేది మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. 18 to 25 years అయితే ఉండాలన్నమాట మనకు ఏజ్ లిమిట్ అనేది. సో ఇక్కడైతే మీరు ఏజ్ అయితే చూసుకోండి. మనకు సింపుల్గా వచ్చేసి 18 to 23 years ఉంటుంది. మిగతా మనకైతే మీకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దీనికి సంబంధించినది మనకు ఇక్కడ నోటిఫికేషన్లో ఆన్లైన్ డేట్, లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్త చూసుకొని నోటిఫికేషన్ చూసుకొని మనకు 18th May రోజు అయితే మనకు అప్లికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఏ విధంగా అయితే మనం అప్లికేషన్ చేసుకోవాలో ఆ యొక్క వీడియో అయితే నేను చేస్తాను. సో మీరైతే జాగ్రత్తగా అయితే ఇక్కడ ఇప్పుడైతే చూసుకొని తర్వాత అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ ఇక్కడ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన సిఐఎస్ఎఫ్ నుండి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్త అయితే చూసుకోండి అనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం మీకు వీడియోస్ అయితే మీకు అవైలబుల్గా అయితే నా యొక్క ఛానల్ అయితే ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.